సచితానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్ కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము 35వ అధ్యాయంలో ఉన్నామండి. 35వ అధ్యాయం కూడా బూది మహిమనే సూచిస్తుంది. కాబట్టి మనము నిన్న కాక మహజ్జని స్నేహితుడి గురించి తెలుసుకున్నాము. ఈవేళ కాక మహజ్జని యజమాని గురించి కూడా మనం ప్రస్తావించుకుందామండి. టక్కరు ధర్మిన్స్ జటాభాయి, టక్కరు ధర్మ్సే జటాభాయి హైకోర్టు ప్లీడరు ఒక కంపెనీ కలదు. దానిలోని కాక మేనేజరుగా పనిచేయుచుండెను. అప్పట్లో యజమానియును మేనేజరును అన్యోన్యముగా ఉండేవారు. ఈ కాక మహజ్జని గారి అందులో పనిచేసేవారంటండి. దాని పేరు ఏంటంటే టక్కర్ ధర్మ్సే జేఠాబాయి హైకోర్టు ప్లేటర్ అంటండి ఆయన. అలాగే ఒక ప్లేటర్కి ఒక కంపెనీ కలదంటండి. ఆ కంపెనీ యజమాని ఆయన. దానిలోని కాకా మేనేజర్గా ఉండేవారంటండి. కాకాజన్ గారు మేనేజర్గా ఉండేవారంట ఆయన కంపెనీలో, ఆయన యజమాని. అయితే ఒకసారి కాక షిరిడీకి అనేక సార్లు పోవుట, కొన్ని దినముల చటంలో తిరిగి బాబాయ్ అనుమతి పొంది వచ్చుట మొదలగునవి టక్కరుకు తెలియను. ఈ టక్కరు అనే ఆయన దగ్గర పనిచేస్తున్నారు కదండి కాక మహాజని గారు. ఆయన ఎప్పుడు షిరిడీకి వెళ్ళి రావడము ఇదంతా చూస్తూ ఉన్నాడంటండి. చూసి ఒకసారి ఏమైందంటే కుతూహలము కోసము బాబాను పరీక్షించు ఆసక్తితో టక్కర్ కాకతో హోళీ సెలవులలో షిరిడీకి పోవ నిశ్చయించుకునేను అంటున్నాడంట. ఈయనేంటి చీటికి మాటికి షిరిడీ వెళ్ళిపోతూ ఉంటాడు. సరేలే, అసలు అక్కడ ఏంటి ఈ బాబా ఏంటి అనేది తెలుసుకోవాలనే కుతూహలంతో ఆయన హోళీ పండుగప్పటికి నేను కూడా షిరిడీ వస్తాను అంటాడండి. కాక ఎప్పుడు తిరిగి వచ్చునో ఎన్నది నిశ్చయము తెలియదు కనుక టక్కరికి ఇంకొకరిని వెంట తీసుకుని వెళ్ళాను. ఆయన కాక గారికి ఎప్పుడు వెళ్తాడు ఎప్పుడు వస్తాడో వస్తూనే ఉంటాడు. కానీ ఈయనతో వెళ్ళడానికి కుదరదని ఆయన ఏం చేశాడంటండి, వాళ్ళ యజమాని వేరే వాళ్ళతో షిరిడీకి వెళ్ళాడంటండి. వేరే వాళ్ళతో వెళ్ళాను. ముగ్గురు కలిసి బయలుదేరేది అన్నది నిశ్చయముగా తెలియదు కనుక టక్కరికి ఇంకొకరి వెంట తీసుకుని వెళ్ళాను. ముగ్గురు కలిసి బయలుదేరేది. బాబాకిచ్చుటకే కాక 2 సేర్ల ఎండు ద్రాక్ష పండ్లు గింజలతో నున్నవి దారిలో కొనేను. ఎవరో ఇంకో ఇద్దరిని వేసుకుని ఆయన ముగ్గురు కలిసి షిరిడి వెళ్ళారంటండి. ఎవరు కాకా మహజని యజమాని, వేరే ఆయన అని. కాకా గారు ఎప్పటికప్పుడు వెళ్తూ ఉంటారు. ఆయన ఎప్పుడు వెళ్తాడు ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. కాబట్టి ఇంకా ఆయనని ప్రస్తావించుకొని ఈయనకి కుదిరింది వెళ్ళిపోయాడండి. వెళ్ళేటప్పుడు బాబా గారికి ఎండు ద్రాక్ష తీసుకుని వెళ్ళాడంటండి. గింజలతో నున్నవి ద్రాక్ష ఉంటుంది కదండి, గింజలతో ఉండే ద్రాక్షను తీసుకుని వెళ్ళాడంటండి. దారిలో కొనేను. వారి షిరిడీకి సరైన వేళకు చేరిరి. బాబా దర్శనమునకై మసీదుకు పోయిరి. అప్పుడు అక్కడ బాబా సాహిబ్ తర్కాండు ఉండెను. టక్కరు మీరు ఎందుకు వచ్చిద్రని తర్కాడుని అడిగాను. దర్శనము కొరకని తర్కాడు జవాబిచ్చాను. మహిమలు ఏమైనా జరిగినవా అని టక్కర్ ప్రశ్నించెను. బాబా వద్ద ఏమైనా అద్భుతాలు చూచుట తన నైజం కాదనియు భక్తులు ప్రేమతో కాంక్షించుదని తప్పక జరుగుననియు తర్కాడ్ చెప్పాను. అదండి, ఈయన రావడమే బాబా గారిని పరీక్షించాలనే కదా షిరిడీ వచ్చాడు ఈ కాకగారి యజమాని. వచ్చినప్పుడు అక్కడ ఈయన తార్కండ్ గారు ఎదురుపడతారు మసీదులో. అప్పుడు మీరు ఏ ఉద్దేశంతో వచ్చారు షిరిడీ అని అడుగుతాడు. ఇంకా మాకు ఏ ఉద్దేశాలు ఉండవు, ఆయన ఆశీర్వాదం కొరకే వస్తాము, ఆయన ఆశీర్వాదం తీసుకుంటాము, ఇక్కడ ఏదో అద్భుతాలు జరుగుతాయని కాదు వచ్చేది అని చెప్తాడండి బాగా సమాధానం. అప్పుడు అద్భుతాలు చూచుట తన నైజం కాదనియో, ఇక్కడ ఏదో అద్భుతాలు జరుగుతాయి దాన్ని చూడాలని కుతూహలం అయితే మాకు లేదు. ఆయన ప్రేమ కోసము, ఆయన మీద ఉండే భక్తి కోసం మేము వస్తాము, తప్పకుండా ఆయన మమ్మల్ని ఆశీర్వదిస్తే అనుకున్నవన్నీ జరుగుతాయి అని తర్కాడు చెప్పాను. కాక బాబా పాదములకు నమస్కరించి 2 ద్రాక్ష పండ్లను అర్పించాను. సరే వచ్చాడు కదా, వచ్చిన తర్వాత బాబా గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి పాద నమస్కారం చేసి
తెచ్చిన ద్రాక్ష పండ్లని ఇస్తాడండి. బాబా వానిని పంచిపెట్టుమని ఆజ్ఞాపించాను. అంతే కదండి, బాబాగారు ఎప్పుడైనా నలుగురికి పంచిపెట్టమనేవారు. అలాగే ఈయన ఇవ్వంగానే అది పంచిపెట్టండి అని చెప్పి ఇస్తారు అక్కడ భక్తులకి. టక్కరకు కొన్ని ద్రాక్షలు దొరికాను. అతనికి అవి తినుటకి ఇష్టం లేదు. ఎందుచేతననగా తన వైద్యుడు కడిగి శుభ్రపరిచినదే ద్రాక్షలు తినకూడదని సలహా ఇచ్చి ఉండేను. అంతే కదండి, బయట నుంచి తెచ్చుకున్న వస్తువు మనం అయితే కడుక్కుని తింటాం, కానీ ఎండు ద్రాక్ష అయితే కడగవండి. కానీ అక్కడ అందరికీ పంచమన్నారు, ఈయన పంచారు, ఆయనకి ఇచ్చారు, కానీ ఆయన తినాలని అనుకోడు. ఎందుకంటే అవి కడగలేదు కదా అనేసి తినడండి ఆయన. ఇప్పుడు అతనికి అది సమస్యగా తోచెను. తనకు వానిని తినుటకు ఇష్టము లేదు, కానీ బాబా తినుటకు ఆజ్ఞాపించుటచ్చే పారవేయలేకుండాను. పారవేసినట్లయితే బాగుండదని వానిని నోటిలో వేసుకునేను. గింజలునేమి చేయవలేనో తోచకుండెను. మసీదులో గింజలమ్మి వేయుటకు జంకుచుండెను. తన ఇష్టమునకు వ్యతిరేకముగా తుదకు గింజలు తన జేబులోనే వేసుకునేను. బాబా యోగి అయినచో తనకు ద్రాక్ష పండ్లు ఇష్టము లేదనియో తెలియదా? బాబా వాని నేల బలవంతముగానిచ్చెను. ఈ ఆలోచన అతని మనస్సున తట్టగానే బాబా ఇంకనూ మరికొన్ని ద్రాక్ష పండ్లు ఇచ్చెను. అతడు వానిని తినలేదు, చేతిలో పెట్టుకునేను. బాబా వానిని తినుమనేను. వారి ఆజ్ఞానుసారము తినగా వానిలో గింజలు లేకుండెను. అందుకతడు మిగుల ఆశ్చర్యపడాను. అద్భుతములు చూడలేదనుకునేను గాన నతనిపై నీ అద్భుతము ప్రయోగింపబడెను. బాబా తన మనస్సును గనిపెట్టి గింజలు గల ద్రాక్ష పండ్లను గింజలు లేని వానిగా మార్చివేసెను. ఏమి ఆశ్చర్యకరమైన శక్తి! బాబాను పరీక్షించుటకు తర్కడుకు కెట్టి ద్రాక్షలు దొరికినని అడిగాను. గింజలతోనున్నవి దొరికినని తర్కడ్ చెప్పాను. టక్కరు ఆశ్చర్యపడాను. తన యందు అద్భుతమించుచున్న నమ్మకము దృఢపరచుటకే బాబా యథార్థముగా యోగి అయినచో ద్రాక్ష పండ్లు మొట్టమొదట కాకాకివ్వవలేననుకునేను. అతని మనసునందున్న ఈ సంగతి కూడా గ్రహించి బాబా కాకా వద్ద నుంచి ఎండు ద్రాక్షల పంపిణీ ప్రారంభింపవలేనని ఆజ్ఞాపించాను. ఈ నిదర్శనముతో టక్కరు సంతృష్టి చెందెను. చూసారా బాబాగారి యొక్క లీల? ఆయన చూడండి, ఆ యజమాని ద్రాక్ష పళ్ళు తెస్తాడు, తెచ్చిన తర్వాత కడగకుండా తినకూడదు అనుకుంటాడు, కానీ బాబాగారు తిను అంటారు. అక్కడేమో అందరి ముందు చేతిలో పెట్టి తినండి ఎవరైనా బలవంతంగా తింటారు కదా. తిన్న తర్వాత ఆ గింజలేమో అక్కడ ఉయ్యకూడదు, ఏం చేయాలి? సరే తీసుకుని మళ్ళీ జేబు కోట్లు వేసుకున్నాడు. ఆ తర్వాత ఇతని మనసులోని భావాలని కనిపెట్టిన బాబాగారు ఏం చేశారండి, మళ్ళీ కొన్ని ద్రాక్ష పళ్ళు ఇచ్చారు. ఏం చేస్తాడు అతను? అయ్యబాబోయ్ అనుకున్నాడు, కానీ తీసుకున్నాడు. కానీ చేతిలోనే పట్టుకుని ఉండేప్పటికీ బాబాగారు ఏమన్నారు? లేదు నువ్వు తినాలి అన్నారు. తినాలి అంటే నోట్లో వేసుకున్నాడు. అప్పుడు అందులో గింజలు ఉండవు. చూసారా? ఆ గింజలు ఉండేటప్పుడు అద్భుతమే కదండి, అక్కడ అద్భుతం జరిగినట్టు. ఆ అద్భుతానికి అతను ఆశ్చర్యపోతాడనమాట. అవును, నేను అనుకున్నాను కదా అద్భుతాలు లేవనుకున్నాం, కానీ ఇది అద్భుతమే కదా అనుకుంటాడు. బాబా వాణిని తినమనేను. వారి ఆజ్ఞానుసారము తినగా వానిలో గింజలు లేకుండాను. అందుకతడు మిగుల ఆశ్చర్యపడిపోతాడు. ఆ అద్భుతములు చూడలేదనుకున్నాను, కానీ అతనిపై ఈ అద్భుత ప్రయోగం జరిగింది. బాబా తన మనసును గనిపెట్టి గింజలు గల ద్రాక్ష పండ్లను ఉపయోగించిన. బాబా తన మనస్సును కనిపెట్టి గింజలు గల ద్రాక్ష పండ్లను గింజలు లేనివిగా మార్చివేశాను. ఏమి ఆశ్చర్యకరమైన శక్తి! బాబాను పరీక్షించుట తర్కడ్డు కెట్టి ద్రాక్షలు దొరికినని అడిగాను. తర్కడ్డు అడుగుతాడు, నీకు ఎట్టి ద్రాక్షలు దొరికినాయి అని. గింజలతోనున్నవి దొరికినని తర్కడ్డు చెప్పాను. ఈయన ఏం చేస్తాడు? ఆయనకి గింజలు లేనివి వచ్చినాయి కదా, నీకు ఎటువంటివి వచ్చినాయని తర్కడ్ని అడుగుతాడండి. అడిగితే ఆయన ఏమంటాడు? నాకు గింజలతో ఉన్నవే వచ్చినాయి అంటాడు. అప్పుడు టక్కర ఆశ్చర్యపడాను. తన యందు అద్భుతమించుతున్న నమ్మకము దృఢపరచుటకే బాబా యథార్థముగా యోగి అనిచో ద్రాక్ష పండ్లు మొట్టమొదట కాకాకివ్వవలేని అనుకునేను. అతని మనసునందున్న ఈ సంగతి కూడా గ్రహించి బాబా కాకా వద్ద నుంచి ఆయన అనుకుంటాడు మనసు నుంచి కాకాకిస్తే బాగుండని, కానీ అక్కడి నుంచే బాబా గారు
పంచిపెట్టడం జరుగుతుంది అన్నమాట. ఆజ్ఞాపించాను. ఈ నిర్బంధనలతో టక్కరు సంతృష్టి చెందాను. శ్యామ టక్కర్ను కాక యజమానిగా బాబాకు పరిచయం చేశాను. శ్యామకి పరిచయం చేస్తా అంటే టక్కరును కాక యజమానిగా బాబాకు పరిచయం చేశాడు. బాబా ఈయన కాక గారి యజమాని టక్కరు ఈయన పేరు అని చెప్పి అందు బాబా ఇట్లా నేను అతడు ఎట్లు వానికి యజమాని కాగలడు? అతని యజమాని వేరొకరు గలరు. కాక ఈ జవాబుకు చాలా ప్రీతి చెందాను. తన మనోనిశ్చయంను మరచి టక్కరు బాబాకు నమస్కరించి వాడకు తిరిగిపోయాను. మధ్యాహ్న ఆర్తైన పిమ్మట వారందరూ బాబా సెలవు తీసుకొనుటకు మసీదుకు పోయిరి. శ్యామ వారి పక్షమున మాట్లాడెను. బాబా ఇట్లు చెప్పదొడంగెను. ఒక చంచల మనస్సు గల పెద్ద మనుషుడుండెను. అతనికి ఆరోగ్యము ఐశ్వర్యము కూడా నుండెను. ఎట్టి విచారములు లేకుండెను. అనవసరముగా ఆరాటము పైన వేసుకుని ఇక్కడకక్కడ తిరుగుచు మనశ్శాంతిని పోగొట్టుకునుచుండెను. ఒక్కొక్కప్పుడు భారములన్నీ వదిలివేయుచుండెను, మరొకప్పుడు వానిని మోయుచుండెను. అతని మనస్సునకు నిలకడ లేకుండెను. అతని స్థితి కనిపెట్టి కనికరించి, నేను నీకు ఇష్టము వచ్చిన చోట నీ నమ్మకము పాదుకొల్పుము. ఎందుకు ఇట్లు భ్రమించెదవు? ఒకే చోట ఆశ్రయించుకుని నిలబడగా నుండు అని చెప్పి తిని. చూసారా, ఈ కాకా మహాజన్ గారు ఏం చేసేవారు? ఆయన ఇష్టం. ఎప్పుడంటే అప్పుడు షిరిడీ రావడము, దర్శనం చేసుకుని వెళ్ళిపోవడం. ఆయన అనుకున్నాడండి యజమాని, ఇతనితో పెట్టుకుంటే కాదులే, ఇతను ఎప్పటికప్పుడు వెళ్తూ ఉంటాడు వస్తూ ఉంటాడు, నిలకడైనోడు కాదు అని అతని మనసుకి అనుకుని ఏం చేస్తాడండి, వేరే వాళ్ళని ఇద్దరిని వేసుకుని ముగ్గురు కలిసి షిరిడీకి వస్తారు. చూసారా, ఆయన మనసులోని భావాన్ని కూడా బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉంటారు. అతను ఆశ్చర్యపోతాడండి. పాదుకొల్పుము, ఎందుకు ఇట్లు భ్రమించెదవు? ఒకే చోట ఆశ్రయించుకుని నిలకడగా నుండుము అని చెప్పి తిని. ఒక అతను ఉండేవాడని. ఎవరి గురించి అండి? కాకా గారి గురించి ఈ యజమాని చూస్తున్నాడు. ఈయన యజమాని ఏంటి? అసలైన యజమాని వేరే ఒకరు ఉన్నారు అంటాడండి. అప్పుడు వెంటనే టక్కరు ఇది అంతయు తన గూర్చి అని గ్రహించాను. కాకా కూడా తన వెంట రావాలని అనుకున్నాను. కానీ కాకాకు అంత త్వరగా షిరిడీ విడుచుట కార్య దొరుకునని ఎవరనుకొనలేదు. బాబా దీనికి కూడా కనుగొని కాకాను అతని యజమానితో పోవుట కనుజ్ఞనిచ్చెను. ఈ విధముగా బాబా సర్వజ్ఞుడనుటకు టక్కరు ఇంకొక నిదర్శనము దొరికెను. అదండి, బాబా గారిని పరీక్షించాలనుకుని వచ్చి ఆయన భక్తుడైపోయాడు. ఎలాగంటే నేను ఎక్కడో మనసులో ఇలాగ అనుకునేదాన్ని, ఆయన గురించి అనుకున్నాను. అయినా సరే నాకు చూసావా బాబా గారు ఎంత గొప్పగా కనిపెట్టేసి చేశారు, ఈయన నిజంగా సర్వజ్ఞుడు అని అర్థం చేసుకుంటాడండి. అలాగే ప్రతి ఒక్క సాయి బిడ్డ కూడా గ్రహించాలండి. బాబా గారిని ఇప్పటికీ ఉన్నారండి. చాలామంది సాయి అంటూ ఉంటారు, కానీ ఆయన్ని పరీక్షించడానికే చూస్తూ ఉంటారు. దానివల్ల నష్టపోయేది ఎవరండి? ఎవరైతే ఆ భావంతో ఉంటారో వాళ్ళే నష్టపోతారండి. ఆయనకేం నష్టం అండి? మన సద్గురు సాయినాథుల వారికి ఏం నష్టం? మనకే నష్టం. ఎవడైతే ఆ విధంగా ఆలోచిస్తారో వాళ్ళకే నష్టం. కష్టము వస్తుంది, నష్టము వస్తుంది, అన్ని రకాలుగా బాధపడతారండి. ఎప్పుడు అలా అనుకోకండి. శ్రద్ధ సబురితో ఆత్మవిశ్వాసంతో భగవంతుడిని విశ్వసిస్తే తప్పకుండా మనకు అన్నీ మంచి జరుగుతుందండి. ఎప్పుడు సందిగ్ధంతో అవుతుందో కాదో, లేకపోతే ఈయన చేయగలడో లేదో, ఇవన్నీ వద్దు. మీకు పూర్తి నమ్మకాన్ని ఆయన మీద ఉంచండి. ఆయన మన చేత చేపించిన పనులను మనం చేసుకోవాలి, తప్పదు. అన్నీ ఆయనే చేయడు, మనకు అప్పచెబుతాడు. ఆ పనిని మనకే అప్పచెబుతాడు. కాకపోతే ఆయన బుద్ధిని జ్ఞానాన్ని ఇస్తాడు మనకంతే. దాన్ని బట్టి నడుచుకుంటూ వెళ్ళడమే. అది ఏ టైంకి ఏ రోజుకి అనేది నిర్ణయించేది కూడా ఆయనేనండి. అంతవరకు మనము దాని మీద దృష్టి పెట్టి మానవ ప్రయత్నం చేయాలంతే. భగవంతుని యొక్క ఆశీర్వాదం అది వేరే ఉంటుంది. అది అందినప్పుడు ఇంకా అద్భుతం అండి. అది అసలు దానికి తిరిగే లేదు. అందుకని బాబా గారిని ఆత్మవిశ్వాసంతో ఆయన పాదాలను గట్టిగా పట్టుకోండి సాయి బిడ్డలారా. మీరందరూ కూడా
తప్పకుండా మీరు అంత శుభమే జరుగుతుంది, మీకు అన్ని రకాల శుభ ఫలితాలని పొందుతారు. ఇది నిజం. మరి 35వ అధ్యాయంలో రేపొద్దున మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సాయిరాం.